హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మన సోలార్ సిస్టంలోని ఒక్కొక్క ప్లానెట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మెర్క్యూరీ మన సోలార్ సిస్టంలో మొట్టమొదటి మరియు అతి చిన్న గ్రహం ఈ మెర్క్యూరీ. ఇది సుమారు మన చంద్రుడంత సైజులో ఉంటుంది. ఇది సూర్యుడికి 5,80,00,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ మెర్క్యూరీలోని కోర్ 70% ఐరన్తోనే నిండి ఉంటుంది. ఈ మెర్క్యూరీ తన చుట్టూ తాను చాలా స్లోగా తిరుగుతుంది. ఈ మెర్క్యూరీలో ఒక రోజు గడవాలంటే మన భూమి మీద 59 రోజులు గడిచిపోతాయి. ఈ మెర్క్యూరీ సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఈ మెర్క్యూరీ ఒక్కసారి సూర్యుడి చుట్టూ తిరిగి రావాలి అంటే 58 రోజులు పడుతుంది. ఈ మెర్క్యూరీ సూర్యుడికి చాలా దగ్గరగా ఉండటం వల్ల ఈ మెర్క్యూరీ మీద 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ మన సైంటిస్టులు రీసెంట్గా ఈ మెర్క్యూరీ మీద మంచుని కనుగొన్నారు. మన భూమికి చంద్రుడు ఉపగ్రహం కదా, అలా మెర్క్యూరీకి ఎటువంటి ఉపగ్రహాలు లేవు. రెండవది వీనస్. సూర్యుడికి 10,80,00,000 కిలోమీటర్ల దూరంలో ఉండే వీనస్ మరియు మన భూమి ఒకే సైజులో ఉంటాయి. అందుకనే దీనిని మన భూమికి ట్విన్ సిస్టర్ అంటారు. కానీ దీని మీద వాతావరణం మాత్రం భూమికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఈ వీనస్ అంతా కార్బన్ డైఆక్సైడ్తో నిండి ఉంటుంది. నరకం అనే ప్రాంతం ఉంది అంటే దానికి ఎగ్జాంపుల్ ఈ వీనస్. ఈ గ్రహం అంతా అగ్నిపర్వతాలతో నిండి ఉండి అవి నిరంతరం పేలుతూ ఉంటాయి. ఈ వీనస్ మీద 900 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక్కడ మేఘాలు అన్నీ కూడా సల్ఫ్యూరిక్ యాసిడ్తో నిండి ఉంటాయి. ఈ వీనస్ మీద జీవం ఏర్పడే అవకాశమే లేదని మన సైంటిస్టులు చెప్పారు. అన్ని గ్రహాలు ఒక డైరెక్షన్లో తిరుగుతుంటే ఈ వీనస్ వాటికి ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది. ఈ వీనస్ మీద సూర్యుడు పడమరన ఉదయించి తూర్పున అస్తమిస్తాడు. ఈ వీనస్లో ఒక సంవత్సరం గడవటానికి 225 రోజులు పడుతుంది. మూడవది ఎర్త్. మన భూమి ఎలా ఏర్పడింది? మన భూమి మీద జీవం ఎలా ఏర్పడింది? ఈ వీడియోకి 100 లైక్స్ కంప్లీట్ చేస్తే మన భూమి గురించి సపరేట్గా ఒక ఫుల్ వీడియో చేస్తాను. నాలుగవది మార్స్. మన భూమి తర్వాత వేరే గ్రహం మీద జీవించవచ్చు అంటే అది మార్సే. ఇది మన భూమిలో సగం ఉంటుంది. ఇది సూర్యుడి చుట్టూ ఒక్కసారి తిరిగి రావాలి అంటే 687 రోజులు పడుతుంది. ఈ మార్స్ మీద ఋతువులు కూడా ఉంటాయి. దీనిని మనం రెడ్ ప్లానెట్ అని అంటాం. ఎందుకంటే ఈ మార్స్ అంతా రెడ్ కలర్తో ఉంటుంది. మనం భూమి మీద నుండి ఆకాశం వైపు చూస్తే బ్లూ కలర్ కనబడుతుంది కదా, కానీ మార్స్ మీద నుంచి పైకి చూస్తే అది రెడ్ కలర్లో కనిపిస్తుంది. మన భూమి మీద పెద్ద నది అమెజాన్ నది కదా, కానీ ఈ మార్స్ మీద అమెజాన్ నది కంటే 100 రెట్లు పెద్ద నది ప్రవహించి ఉంటుందని మన సైంటిస్టులు చెప్తున్నారు. మన భూమికి ఉన్నట్టుగా ఈ మార్స్కి ఓజోన్ లేయర్ లేదు. దీనివల్ల సూర్యుడి నుండి రిలీజ్ అయిన యూవీ రేస్ డైరెక్ట్గా మార్స్ మీద పడతాయి. ఐదవది జూపిటర్. దీనిని కింగ్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ అని అంటారు. మన సోలార్ సిస్టంలోని అన్ని ప్లానెట్స్ని కలిపినా కూడా దీనంత సైజులోకి రాలేవు. కానీ మనం జూపిటర్ మీద నిలబడలేము, ఎందుకంటే అది ఒక పెద్ద గ్యాస్ బాల్. ఈ జూపిటర్ అంతా కూడా హైడ్రోజన్, హీలియం, మీథేన్ లాంటి గ్యాసెస్తో నిండి ఉంటుంది. కానీ లోపల వాతావరణం అంతా కూడా ఉరుములు మెరుపులతో చాలా భయంకరంగా ఉంటుంది. జూపిటర్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువగా ఉంటుంది. దీని పరిధిలోకి ఏదైనా వస్తే దాన్ని ఇదే లాగేసుకుంటుంది. అలా మన భూమి మీదకు రావాల్సిన ఎన్నో ఆస్ట్రాయిడ్స్ని ఈ జూపిటర్ లాగేసుకొని మనల్ని కాపాడుతుంది. అందుకే దీనిని మనం సోలార్ వ్యాక్యూమ్ క్లీనర్ అంటాం. మన భూమికి చంద్రుడు ఉపగ్రహం కదా, కానీ ఈ జూపిటర్కి నాసా ప్రకారం 79 ఉపగ్రహాలు ఉన్నాయి. వాటిలో ఒకటి యూరోపా. మన సోలార్ సిస్టంలో భూమి మీద కాకుండా ఒకప్పుడు ఈ యూరోపా మీద జీవనం ఉండి ఉండొచ్చని మన సైంటిస్టులు చెప్తున్నారు. ఈ జూపిటర్ మీద ఒక్కరోజు అంటే 10 గంటలు, కానీ ఒక సంవత్సరం గడవాలి అంటే 4,300 రోజులు పడుతుంది. ఆరవది సాటర్న్. సోలార్ సిస్టంలో అందమైన గ్రహం ఈ సాటర్న్. జూపిటర్ తర్వాత అతిపెద్ద గ్రహం ఈ సాటర్న్. ఈ సాటర్న్లో కూడా జూపిటర్లోని వాతావరణం లాగే ఉంటుంది. ఈ సాటర్న్ చుట్టూ రింగ్స్ ఉంటాయి. అవి ఎలా ఏర్పడ్డాయంటే మన సోలార్ సిస్టంలోని చిన్న ఐస్ పార్టికల్స్, రాళ్ళు ఇంకా ఎన్నో పార్టికల్స్ కలిసి అలా ఏర్పడ్డాయి. కొన్ని సంవత్సరాలకి అవన్నీ కలిసి సాటర్న్కి ఉపగ్రహంగా మారే అవకాశం ఉంది. సాటర్న్లో ఒక సంవత్సరం గడవాలి అంటే 10,760 రోజులు పడుతుంది. ఏడవది యురేనస్. ఇది సూర్యుడికి 290 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యురేనస్ సూర్యుడి చుట్టూ తిరిగి రావటానికి 30,687 రోజులు పడుతుంది. ఈ గ్రహం అంతా ఐస్తో నిండి ఉంటుంది. అన్ని గ్రహాలు అడ్డంగా తిరిగితే ఈ యురేనస్ మాత్రం 98 డిగ్రీలు వంపుగా తిరుగుతుంది. ఇది ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏదో ఒక ఆస్ట్రాయిడ్ ఈ యురేనస్ని ఢీ కొట్టడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని మన సైంటిస్టులు చెప్తున్నారు. దీని మీద ఉష్ణోగ్రత -350 డిగ్రీలు ఉంటుంది. మన సోలార్ సిస్టంలో చివరి గ్రహం నెప్ట్యూన్. ఇది సూర్యుడికి 4,050 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన భూమి మీద సన్లైట్ పడాలి అంటే 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది కదా, కానీ ఈ నెప్ట్యూన్ మీద సన్లైట్ పడాలంటే 250 నిమిషాలు పడుతుంది.
అంటే సుమారు 4 గంటలు. ఇది సూర్యుడి చుట్టూ తిరిగి రావాలి అంటే 60,000 రోజులు పడుతుంది. దీనికి 14 ఉపగ్రహాలు ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.